గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అనమాట మనం వీడియో పెట్టాక. సో చాలా మంది కామెంట్స్లో బ్రో వినాయకుని వీడియోలు పెట్టంటున్నారు. సరే మనమైతే స్టార్ట్ చేసాం అనమాట వినాయకుని వీడియోలు. ఓకేనా, ఈరోజు నుంచి మీకు వస్తూనే ఉంటాయి అనమాట వినాయకుని వీడియోలు. మనమైతే ఇప్పుడు కరెక్ట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉంది కదండి, అండర్ గ్రౌండ్ పోతాం కదండి, సైడ్కి అనమాట. మీకు చూస్తేనే గుర్తుపడతారు, పీటీసీకి ఎదురుగానే ఉంటుంది, ఆపోజిట్కి ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ చూడొచ్చు. చాలా బాగున్నాయి అనమాట దగ్గర వినాయకులు, హైదరాబాద్ నుంచి కానీ తెప్పించారంట. సరే ఇప్పుడు మనం అయితే చూడడానికి వచ్చాము. మీరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం అయితే లోపల ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ఈ వినాయకుడు వచ్చేసి మనకైతే 10 feet అయితే వస్తుందన్నమాట. చూడొచ్చు వెనకాలైతే ఆవు ఇది నంది అనేది ఉందన్నమాట. ఈ వినాయకుడు కూడా చాలా బాగా క్లాసిక్ అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఈ వినాయకుడు కూడా ఒక 11 feet ఉండొచ్చు, 11 or 10 feet ఉండొచ్చు నాకు తెలిసి. ఇది వచ్చేసి కలర్ బ్లూ కలర్లో ఉందన్నమాట, కృష్ణుని టైప్ అనుకుంటా నాకు తెలిసి. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇది చూసుకోవచ్చు, ఇది వచ్చేసి 11 feet 12 feet అనుకుంటా చెప్పినాడు. ఇది కానీ బాగుందన్నమాట. లైట్గా ఆయిల్ పెయింట్ కొట్టినట్టు ఉందన్నమాట, మనకు అట్లా అనిపిస్తుంది కానీ ఆయిల్ పెయింట్ అయితే కాదనమాట. అది జస్ట్ ఫినిషింగ్ అయితే అట్లా ఇచ్చినారనమాట. వచ్చేసి 10 or 11 feet ఇది కానీ ఉండొచ్చు అనమాట. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇది చూడొచ్చు అనమాట. ఇది కానీ చాలా బాగుంది. ఇది నాకు 10 feet అన్నా 9 feet అన్నా ఉండొచ్చు. ఇది కానీ ఇది కూడా బుక్ అయిపోయింది అనమాట. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు అనమాట, సూపర్గా ఉంది అనమాట వినాయకుడి విగ్రహం. మీరు కూడా త్వరగా వచ్చి బుక్ చేసుకోండి. అన్నీ ఆల్రెడీ అప్పుడే చాలా బుక్ అయిపోయినాయి అనమాట ఇక్కడ వినాయకులు కూడా. ఇటుపక్క చూద్దాం రండి. ఫినిషింగ్ అని బాగా ఇచ్చినారనమాట. కృష్ణుడు పక్కన సూపర్గా ఉంది అనమాట వినాయకుడు. ఇక్కడ కానీ చూసుకోవచ్చు. ఇది చూడొచ్చు అనమాట. ఇది శివుడు వచ్చి కింద నంది వచ్చి పైన వినాయకుడు అనమాట. ఇది కానీ సూపర్గా ఉంది అనమాట. ఫినిషింగ్ సూపర్ ఇచ్చినారు. ఇది అట్లాంటిది అప్పుడే ఒకటి బుక్ గానే అయిపోయింది అనమాట. ఈ విగ్రహం కానీ చూసుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మధ్యలో కృష్ణుడు అయితే వచ్చినాడు అనమాట. ఇటుపక్క చూద్దాం రండి. ఇది కానీ చూడొచ్చు అనమాట, సూపర్ ఉంది అనమాట. ఇది కూడా నాకు తెలిసి 10 or 11 feet ఉండొచ్చు. గరుడ చూడొచ్చు అనమాట. గరుడ ఆ షేప్లో ఇది ఇచ్చినారనమాట, చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా బాగుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు అనమాట, ఇవి చిన్న విగ్రహాలు 5 feet 3 feet ఉండొచ్చు. అన్ని విగ్రహాలు బుక్ అయిపోయాయి అనమాట అప్పుడే. మీరు కూడా త్వరగా వచ్చి బుక్ చేసుకోండి, సరేనా. చూడొచ్చు అనమాట, ఆల్రెడీ అన్నీ అప్పుడే బుక్ అయిపోయినాయి. ఈ విగ్రహం కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది అనమాట ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉందన్నమాట. నా వినాయకుడు చూసుకోవచ్చు అనమాట. ఇదే అనమాట, చాలా పెద్దది. ఇది వచ్చేసి 1,00,000 రూపాయలు అయితే చెప్తాడు అనమాట. సూపర్ ఉంది వినాయకుడు కానీ, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒకసారి మీరు రాండి, హైదరాబాద్ వినాయకులు అంట ఇవి. ఒకసారి మీరు వచ్చి చూడండి, మీకు నచ్చుతాయన్నమాట. పక్కా మీరు కూడా తీసుకుంటారు. ఇటు పక్కగా చూసుకోవచ్చు అనమాట వినాయకుడు. శివుడు ఆంజనేయ స్వామి వచ్చిండే వినాయకుడు అనమాట. ఇది కానీ సూపర్ ఉంది అనమాట. వచ్చి ఒకసారి మీరు విజిట్ చేయండి, నచ్చుతాయి మీకు కానీ పక్కా, ఓకేనా. ఇది కానీ 1 lakh అయితే చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి 70,000 అంట. ఇంకా పక్కన పోయి ఇది వచ్చేసి 90 అంటున్నాడు. అవి రెండు వచ్చేసి 70 అంటున్నాడు. మీరు వచ్చి రాండి, మాట్లాడదామని కానీ అంటున్నాడు అనమాట అతను. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి, మీకు పక్కా నచ్చుతాయి అనమాట, ఓకేనా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.